నమస్తే, నేను ఇందు. అక్కినేని నాగార్జున గారి ఇంట్లో పెళ్లి బాజాలు అయితే మోగనున్నాయి. మరి అఖిల్ పెళ్లికి జగన్ గారికి నో ఇన్విటేషన్ అంటూ కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం. మరి అక్కినేని నాగార్జున గారి ఇంట్లో అయితే పెళ్లి బాజాలు అయితే మోగనున్నాయి. అయితే ఈ అఖిల్ పెళ్లికి అయితే మరి జగన్ గారికి నో ఇన్విటేషన్ అంటూ కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏమంటారు మేడం? అంటే నాగార్జున గారు ప్రత్యేకంగా ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కనుక అయితే తెలంగాణలో ప్యాచప్ అయిందా, ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ ఏదైతే దాన్ని కూలగొట్టడం జరిగింది హైదరాబాద్. ఆ తర్వాత వాళ్ళిద్దరికి రిఫ్ట్ ఉంది అన్నట్టుగా వచ్చింది, కానీ వాళ్ళిద్దరు కలవటం జరిగింది. ముఖ్యంగా ఈ అందాల పోటీలు ఏవైతే జరిగాయో అప్పుడు పక్క పక్కనే కూర్చున్నారు వాళ్ళు. తర్వాత అఖిల్ పెళ్లికి ఆయన వెళ్ళి పిలవటం జరిగింది నాగార్జున గారు ప్రత్యేకంగా. అదే విధంగా ఈయన ప్రత్యేక విమానంలో వెళ్ళి విజయవాడ వెళ్ళి ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి ముఖ్యమంత్రి గారిని వారికి అఖిల్ పెళ్లికి రావాల్సిందిగా కోరటం జరిగింది, ఇన్విటేషన్ ఇచ్చి. అంటే పెళ్లి శుభలేఖ ఇచ్చి పిలిచినప్పుడు పక్కనే కోతవేటి దూరంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉంది తాడేపల్లిలో. మరి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఇచ్చుంటే ఫోటోలు బయటకు వచ్చి ఉండేవి కదా, కానీ ఎటువంటి ఫోటో బయటికి రాలేదు. ఆయన వెళ్ళారు, ఈయన పిలిచారు, మరి ఇంకెవరిని పిలిచారో మనకు తెలీదు. తర్వాత జగన్ తోటి ఆయన చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు, ఎవరికి, నాగార్జున గారికి. మరో సంగతి ఏంటంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు తర్వాత వ్యాపారవేత్త నిరంజన్ రెడ్డి గారితో కూడా ఈయనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎవరికి? నాగార్జునకి. అతను వైసీపీకి చెందిన వ్యక్తి. ఆ నిరంజన్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీతో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి, ఆ విషయం కూడా అందరికీ తెలుసు. మరి అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఇప్పుడు అఖిల్ అంటే చాలా ప్రేమ ఎవరు నాగార్జునకి. అందులో ఇప్పుడు అమ్మాయి కూడా, అమ్మాయి తండ్రి కూడా యాక్చువల్గా మనం అప్పుడు చదివింది ఏంటంటే విన్నది జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితులు వాళ్ళు కూడా అని. మరి ఎంత నిజమో మనకు తెలియదు. ఇప్పుడు ఎవరైతే అఖిల్ చేసుకోబోతున్నారో ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు. కాబట్టి మరి ఏంటిది, ఎందుకు పిలవలేదు అంటే ఇన్నర్గా ఏం కారణాలు ఉన్నాయి? నాగార్జునకి ఏదైనా సమస్య ఉందా అంటే? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా మొన్ననే పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది, ఏడాది అయిపోయింది, ఎవరు వచ్చి కలవలేదు చిత్ర పరిశ్రమలో. కాబట్టి ఇంక మీదట మీకు ఏ సమస్య ఉన్నా మీరు ఆ మండలి కానీ లేదంటే ఆ సంస్థ తరఫున ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జి వాళ్ళే వచ్చి మాట్లాడాలి. అది ఫిలిం ఛాంబర్ కావచ్చు, మరొకటి కావచ్చు. మీరెవరు డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని కలవద్దు, మీ సమస్యలు చెప్పొద్దని. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పిలిచారా లేదా, ఇది కూడా ఒకటి ఆలోచించాలి. అంటే నాగార్జున వచ్చి మరి పవన్ కళ్యాణ్ని కలిసి పిఠాపురంలో కానీ లేకపోతే విజయవాడలో కానీ కలిసి ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చారా లేదా? లేదు హైదరాబాద్లో ఇన్విటేషన్ ఇస్తారా? చిరంజీవిని కూడా పిలిచారా లేదా? అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇంత మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇవి చిన్న విషయాలు కాదు కదా. అంటే ఇవాళ ఏమైపోయిందంటేనండి ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చూడాల్సి వస్తుంది. ఆ రాజకీయ కోణంలో కూడా వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఆ రిఫ్ట్. గతంలో కృష్ణ గారు కాంగ్రెస్కి సపోర్ట్ చేసినా కూడా ఆయన అజాత శత్రువుగా ఉండేవారు. ఇప్పుడు కృష్ణ గారి మీద ఎవరికి కోపం ఉండదు, ఇప్పటికీ ఎప్పుడూ ఉండదు. ఆయన బతుకున్నప్పుడు లేదు, ఇప్పుడు ఉండదు. ఆయన అంటే చాలా గౌరవం అందరికీ. ఆయన ఎన్నింటికో ఆద్యుడు, చాలా మంచివాడు. నిర్మాతలకు ఎప్పుడూ కూడా కష్టం కలిగించిన వాళ్ళలో నెంబర్ 1 కృష్ణ గారు చెప్పాలంటే. మరి కృష్ణ గారికి ఎప్పుడు రిఫ్ట్ లేదు, కానీ ఎందుకు ఇప్పుడు ఆఫ్ లేట్ సినిమా వాళ్ళు రాజకీయాలతో ముడిపడి ఉన్నప్పటికీ కూడా అంటే ఒక పక్షాన అయిపోతున్నారు, అందరితో కలిసిమెలిసి ఉండలేకపోతున్నారు. రెస్ట్రిక్ట్ అయిపోయింది వాళ్ళ లైఫ్. మీరు గమనించినట్టయితే ప్రతిదీ కూడా ఒక రెస్ట్రిక్షన్ అన్నమాట. అంటే నువ్వు ఇక్కడి నుంచి అటు వెళ్ళకూడదు, లేకపోతే అటు నుంచి ఇటు రాకూడదు, ఈ వ్యక్తిని కలవకూడదు, ఈ వ్యక్తిని కలిస్తే ఆ వ్యక్తిని కలవకూడదు. మీరు ఇప్పుడు గమనిస్తే కనుక అయితే సిచ్యువేషన్ అట్లా తయారయ్యి. మీరు అన్నట్టు రాజకీయాలకి, సినీ ఇండస్ట్రీకి, రియల్ ఎస్టేట్ కి లింకప్ అయ్యి ఉంటుంది మేడం. ఎగ్జాక్ట్లీ. అలాంటిది ఇంత సత్సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో నాగార్జునకి. ఎందుకంటారు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి విరుద్ధంగా ఆయన ఇవ్వకపోవడం అంటే ఏమన్నా అలాంటి ఏమైనా వార్తలు ఉన్నాయంటారా? అదే మనకు తెలియదు. అంటే మేబీ ఒకటి ఇప్పుడు ఆయన పవర్లో లేరు, 2
చంద్రబాబు నాయుడిని కలిసి ఆయన కలిస్తే బాగోదా మనకు తెలియదు. అవును. లేదు ఇంకేదైనా కారణాలు అంటే అంతర్గత కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదు ఆయన తర్వాత ఏమైనా ఇస్తారా, ఇది వేచి చూడాలండి. ఏది ఏమైనా నాగార్జున ఇవ్వకపోవటం అనేది ఈరోజు ఒక వార్తగా ఉంది. ప్లస్ మరి పవన్ కళ్యాణ్కి ఇచ్చారా లేదా అది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఆయన సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి, రెండోది రాజకీయంగా కూడా ఉన్నారు కాబట్టి మరి ఏమవుతుంది అనేది మనం వేచి చూద్దాం. ఓకే.